ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? పెద్ది సినిమా నుండి సూపర్ అప్డేట్స్ అయితే మన ముందుకు వచ్చాయి. వాటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి. నిజంగా మీరు ఊహించిన దానికి ఎంత బిగ్గర్గా ఉండబోతుంది, ఎంత బెటర్గా ఉండబోతుంది, స్టోరీ లైన్ అనేటటువంటిది ఎంత యూనిక్గా ఉండబోతుంది అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన ముందుకు అయితే తీసుకొచ్చేసారు. వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేయలే, కానీ వాళ్ళు అఫీషియల్గా తెలియజేసిన దాని ప్రకారం మనం పుత్తిపట్టుకోలేలాగితే చాలా అంటే చాలా విషయాలు అయితే వచ్చాయి. వాటన్నిటి గురించి నేను మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చా. సో వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది అనమాట. నిన్న మన బుచ్చిబాబు గారి బర్త్డే ఉందన్నమాట. ఆయన బర్త్డేని పునస్కరించుకొని పెద్ది మూవీ నుండి కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారనమాట. వీడియో చాలా యూనిక్గా ఉంది, పోస్టర్స్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. ఫస్ట్ మనం పోస్టర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఆ తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత సాంగ్ ఒకటి లీక్ అయింది అనమాట. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకసారి ఈ పోస్టర్ చూడండి. రామ్ చరణ్ అన్న ఈ విధంగా బ్యాట్ పట్టుకొని కూర్చుంది అనమాట. బుచ్చిబాబు అయితే తనకేదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ మన రామ్ చరణ్ అన్న కళ్ళనైనా చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో అందరూ కూడా ఓడిపోతున్నారు, పోయినట్టు పెవిలియన్కి అయితే తిరిగిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓడిపోతున్నారు. ఆపోజిట్ టీం గెలవాల్సిన సిచ్యువేషన్లో అయితే ఉంది. ఆ టైంలో వన్ అండ్ ఓన్లీ మిగిలి ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారు అంటే బ్యాట్స్మెన్ మన రామ్ చరణ్ అన్న. ఆయన ఒక్కడే వెళ్ళి క్రికెట్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన రావడానికైతే ఆపర్చునిటీ దొరకట్లా. సో ఆయన వెళ్లే ముందు ఎంత కసిగా బ్యాట్ పట్టుకొని చూస్తుండు అనేటటువంటిది క్లారిటీగా మనకైతే ఆ కళ్ళలోనే చూపించేసిండు. సో మన రామ్ చరణ్ ఐస్ అబ్జర్వ్ చేసిన, ఆయన చూసేటటువంటి కోపం, బ్యాట్ పట్టుకునేటటువంటి విధానం, ఇవన్నీ చూస్తే మట్టుకే మనకైతే ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది. దీంట్లో సెకండ్ థాట్ లేదు. ఇది క్రికెట్ మ్యాచ్ కన్నా ముందు జరిగేటటువంటి సీన్. ఆ సీన్ అయితే బుచ్చిబాబు మన రామ్ చరణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, నెక్స్ట్ అయితే విజృంభణ ఉంటుంది. పెద్దిగాడు తన ఆటతో ఎలా శత్రువుల్ని బెదిరించిండు, ఎలా అపోనెంట్స్ని ఉచ్చబోయించిండు అనేటటువంటి మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పి నాకైతే అర్థమైంది. ఇది మామూలుగా అనిపించలే. ఇంకో షాట్లో అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ అనమాట. రామ్ చరణ్ అన్న ఆ విధంగా కూర్చొని ఉన్నాడు. నిజంగా అసలు ఆ వాటర్లో అలా చెప్పులు ఆ విధంగా వాటర్ లేకుండా కూర్చోవడం అయితే ఆశ్చర్యమే. ఎందుకంటే పొలం చూసే వాళ్ళకి అర్థమైతే ఆ పని ఏందని. కొద్దిసేపు నీళ్ళలో కాలనంత మట్టికి ఏదో చిగురులు పోతాయి ఫ్రెండ్స్, ఊగినే లోనకు నీళ్ళు పోయి అవి ఇవి వస్తాయి అనమాట. కానీ మన బుచ్చిబాబు కాళ్ళకి చెప్పులు, రామ్ చరణ్కి చెప్పులు. ఈ విధంగా అక్కడ చూసేటటువంటి హార్డ్ వర్క్ ఏంటి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. బుచ్చిబాబు అయితే ఆ యొక్క పెద్ద సినిమా కోసం తను ప్రాణం పెట్టి ఈ సినిమాలో ఏ సీన్లు తీయాలి అనేటటువంటిది రామ్ చరణ్కి వివరిస్తుండో. లైక్ ఇప్పుడు డైరెక్టర్ అంటే మొత్తం సీట్లో కూర్చొని చెప్పేయచ్చు, ఇలా చేయాలన్నా చెప్పి రామ్ చరణ్ చెప్పొచ్చు, కానీ అలా చెప్పట్లా. మనం మన చిగిరి సాంగ్లో అబ్జర్వ్ చేసినట్లయితే చరణ్ అన్నతో పాటు ఆల్మోస్ట్ అంతెత్తుకుండా ఎక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేయాలి అనేటటువంటి వివరించడం, కెమెరా వర్క్ చూసుకోవడం, ఎడిటింగ్ వర్క్ చూసుకోవడం, లొకేషన్ చూసుకోవడం, అవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఒక సాంగ్లో అయినా ఒక ఫైట్లో అయినా ఈ విధంగా చేయాలి, ఈ విధంగా బ్యాట్ పెట్టాలి అనేటటువంటిది బుచ్చిబాబు రామ్ చరణ్కి చూపించడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా యూనిక్గా అనిపించే, చాలా అంటే చాలా కొత్తగా కూడా అనిపించే. హానెస్ట్లీ ఇప్పుడు బుచ్చిబాబు సీనియరా రామ్ చరణ్ అన్న సీనియరా అంటే రామ్ చరణ్ అనే సీనియర్. ఎందుకంటే రామ్ చరణ్ అన్న డెబ్యూ మూవీ చిరుత మూవీ. అప్పటికి బుచ్చిబాబు కనీసం ఇండస్ట్రీలోకి వెళ్ళాడు, కనీసం ఏ విధమైనటువంటి డైరెక్టర్ దగ్గర కూడా ఆయన సరిగ్గా పనిచేయట్లేదు. అలాంటిది అంత సీనియర్, లైక్ ఇప్పుడు చిన్న డైరెక్టరే కదా, నాకు తెలిసిలే ఏం చేయాలో అనేటటువంటిది ఆయన అనొచ్చు, కానీ ఆ విధంగా అంటలే. ఈ విధంగా బ్యాట్ పట్టుకుంటే ఈ విధంగా పట్టుకుంటూ ఇలా చూడాలి అంటే ఇలానే చూస్తాను అనమాట. ఈ విధంగా ఒక డైరెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండో మన చరణ్ అన్న అనేటటువంటిది ఎంతో క్లారిటీగా వివరించారు. ఇదైతే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో డైరెక్టర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అనేటటువంటి వదిలే, నువ్వు అన్నప్పుడు రావాలి, నటించు అన్నప్పుడు నటించాలి, ఎలా ఫోజ్ పెట్టాలంటే అలా ఫోజ్ పెట్టాలి. అప్పుడు మన రామ్ చరణ్ అనే చెప్పిన కదా డిసిప్లిన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అని. సో ఆ డిసిప్లిన్ ఏంటి అనేటటువంటిది నాకైతే ఆ యొక్క పోస్టర్లో అర్థమైంది అనమాట. ఇంకో దాంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ పోస్టర్స్ అయినా, పోస్టర్స్తోనే పబ్బం గడుపుతారా, పోస్టర్స్తోనే మా కడుపు నింపుతారు, ఇంకా అంతకుమించి మాకేమీ చూపించరా అని చెప్పి చరణ్ అభిమానులు బాగా కామెంట్ చేశారు. ఆ తర్వాత పెద్ద మేకింగ్ వీడియోని అయితే రిలీజ్ చేశారనమాట. మేకింగ్ వీడియోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ షాటే, మిగిలిన అన్ని కూడా మనకి ఫొటోస్లో ఏ షాట్లు అయితే ఉన్నాయో ఆ షాట్లో మిగిలిన షాట్స్ అన్ని కూడా బుచ్చిబాబు మేకింగ్ ఎలా ఉంది, టేకింగ్ ఎలా ఉంది, ఆ ఎడిటింగ్ అనమాట. అవన్నీ మెయిన్ కాదు, జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే, ఒక మిల్లీ సెకండ్లోనే ఈ యొక్క షార్ట్ వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి ఏమో సొక్కా లేకుండా కూర్చుండు, లైక్ చుట్టూ కూడా జనం ఉన్నారనమాట. ఆ జనాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా తన్నులు తిని ఉన్నారు. వాళ్ళ మొహం మీద ఉన్నటువంటి వాతలు, వాళ్ళ ఈపు మీద, చేతి మీద ఉన్నటువంటి వాతలు, వాళ్ళకి షర్టే లేదు అనేటటువంటిది మీరైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆ వ్యక్తి
కూడా షర్ట్ లేదనమాట. తనకైతే సీన్ వివరిస్తుండు మన బుచ్చిబాబు గారు. సో ఇక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంది నేను అనాలిసిస్ చేసి చెప్తా చూడండి. 2-1 ఎవరికి కూడా షర్ట్ లేదు. ఇది మొట్టమొదటి పాయింట్. 1 and only ఇప్పుడు కూర్చున్నటువంటి వెనక ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మన సత్య అయితే కనపడతాను అనమాట. సత్య ఎవరు? స్వయాన మన పెద్ద బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆల్రెడీ చికిరి సాంగ్ లో తను 2 times కనపడతారు. సో 2 times కనపడతానంటే ఎప్పుడు కూడా మన రామ్ చరణ్ అన్నతో పాటు ఉంటాడు. ఇది మెయిన్. సో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రామ్ చరణ్ అన్నతో పాటు ఉండేటటువంటి ఈ వ్యక్తి సడన్ గా వీళ్ళందరికీ కూడా షర్టులు మనోడికి ఒక్కడికి షర్ట్ ఉంది. సో వీళ్ళంతా కూడా దొంగలు అనమాట. వీళ్ళందరినీ కూడా పట్టుకొని పోలీసులు కొట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హింసించడం జరిగింది. నిజం చెప్పండి అని అనుకోని సిచ్యువేషన్ లో మన సత్య కూడా వాళ్ళతో పాటు దొరికిపోతారు. కానీ సత్య చూసుకున్నట్లయితే జెన్యునే. తను క్రికెట్ ఆడేటటువంటి వ్యక్తి. తనకి ఆ గ్యాంగ్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కానీ ఈ గ్యాంగ్ వాళ్ళు తను కావాలని చెప్పి ఇరికిస్తారు, తనని కొట్టిస్తారు, తన మీద కేసు నమోదు చేస్తారు, తను తొక్కాలని చూస్తారు. కానీ వాళ్ళ వెనక లైక్ మన సత్య వెనక ఒక పవర్ ఉంది అనేటటువంటిది వాళ్ళైతే మర్చిపోతారు. ఆ పవరే పెద్ద అనమాట. మరి ఈ మటుకు మనం హానెస్ట్లీ చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూసుకున్నట్లయితే పక్కా దొంగలాగా ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. కానీ సత్య చూసుకున్నట్లయితే ఇన్నోసెంట్ లాగా ఉన్నాడు. సో ఇన్నోసెంట్ని ఇబ్బంది పెడతారా, నా మనిషినే ఇబ్బంది పెడతారా, మీరెంత మీ లెక్క ఎంత అని చెప్పి పెద్ద నెక్స్ట్ సీన్లో భారీ ఫైట్ ఉండొచ్చు అనేటటువంటిది నాకైతే అర్థమవుతుంది. సో అప్పుడు దాకా క్రికెట్ ఆడుకునేటటువంటి మన పెద్ద గొడవలకి దూరంగా ఉండేటటువంటి మన పెద్ద ఎప్పుడైతే తన బెస్ట్ ఫ్రెండ్స్ సత్యాన్ని టచ్ చేశారో ఆ తర్వాత మనోడు వాళ్ళని టచ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళని టచ్ చేసిన తర్వాత పెద్దకి వాళ్ళకి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏంటి, లైక్ ఈ సినిమాని మెయిన్ యూటర్న్ ఎవరంటే ఖచ్చితంగా సత్య అని చెప్పి నేనైతే చెప్తాను. ఏంది బ్రో కమీడియన్ యూటర్న్ ఎలా తిప్పుతాడు సినిమాని, ఇది జరిగేటటువంటి పని అని అంటే మీరు RRR మూవీ చూసారు కదా, అందులో ఒక కమీడియన్ ఉంటాడు, తనే కదా సినిమాని యూటర్న్ తిప్పేది. అప్పటిదాకా రామ్ చరణ్ అని కనీసం డౌట్ కూడా రాదు. కానీ మనోడే వీళ్ళు గెలుక్కొని అన్నా నువ్వు ఒక సహాయం చేయని చెప్పి చెప్తాడు. అప్పుడే వీళ్ళిద్దరికి క్లాష్ అయితే మొదలైంది. సో అక్కడ ఆ కమీడియన్ లేకపోతే సినిమా అంతా యూటర్న్ తిరిగేది కాదు. అదేవిధంగా సత్య ఈ రామ్ చరణ్కి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వల్ల తను వెళ్ళి డైరెక్ట్గా విలన్స్తో పెద్ద విలన్స్తో అయితే గొడవ పెట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కథ ఎలా అడ్డం తిరిగింది అనేటటువంటిది సినిమా కాన్సెప్ట్. ఖచ్చితంగా ఇది నెక్స్ట్ షోలో ఉండబోతుంది. ఇంకోసారి మొన్న రిలీజ్ అయ్యేటప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు దాకా అంత జోవియల్గా, అప్పుడు దాకా అంత ఎంజాయ్మెంట్గా క్రికెట్ ఆడుతూ లైక్ జాన్వీ కపూర్కి లైన్ వేస్తూ తిరిగినటువంటి మన పెద్ద సడన్ గా విలన్ లాగా ఎలా మారిపోయాడు, సడన్ గా రౌడీలతో ఫైట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎలా వచ్చింది, సడన్ గా వాళ్ళకి ఎదురు ఎలా వెళ్ళిండు అనేటటువంటిది సినిమా కాన్సెప్ట్ అని చెప్పి నాకైతే అర్థమైంది అనమాట. కాన్సెప్ట్ మాత్రమే కాదు, మ్యాక్సిమం సినిమా ఇదే అయ్యేటటువంటి అవకాశం ఉంది. రిలీజ్ చేసినటువంటి మేకింగ్ వీడియో అయినా అప్పటి నుండి వచ్చినటువంటి గ్లిమ్స్, ఇప్పుడు వచ్చినటువంటి లుక్స్ బట్టి దీనైతే నేను 100కి 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ ఒక ట్విట్టర్లో ఒక వీడియో ఉందన్నమాట, రావణ్ ఫర్ యూ అని చెప్పి ఒక సెర్చ్ చేయండి, ట్విట్టర్కి వెళ్ళి నా అకౌంట్ వస్తుంది. నేనైతే అక్కడ వీడియోని పోస్ట్ చేస్తా, లేదా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ వీడియోలో బుచ్చిబాబు గారు రామ్ చరణ్ అనే కేక్ కటింగ్ ఉందన్నమాట. మన రామ్ చరణ్ అన్న తినిపిస్తాను అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్కి ఒక సాంగ్ అయితే ప్లే అయిందనమాట. ఏ పెద్ది అని చెప్పి ఒక 2 seconds 3 seconds అయితే సాంగ్ ఎలా వచ్చి అలా అయితే వెళ్ళిపోయింది. సో జస్ట్ 2-3 seconds విన్నటువంటి ఆ సాంగే నాకు చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది, ఇంప్రెస్ చేసింది అనమాట. ఇంకా ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందా అనేటటువంటి దానికోసం నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. జస్ట్ వెయిట్ చేయండి. 30వ తారీఖు 4వ నెల 2026లో పెద్దిగాడు చూపించేటటువంటి విధ్వంసం ఎలా ఉంటుంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో మీకు ఏ విధంగా అనిపించిన ఈ అప్డేట్స్, పెద్ది గురించి ఇంకేమైనా మీకు కావాలనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో అయితే తర్వాత ఇంకో మూవీ అప్డేట్స్ వీడియో ఉంది, దాంతో కలుద్దాం. బై బై, నమస్కారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.